కేసీఆర్ రిటర్న్స్ అన్న డైలాగ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఎందుకంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్న కామెంట్ కూడా వైరల్ అవుతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ఏకీకరణ పేరు చెప్పి అన్ని పార్టీల నుంచి నేతల్ని కారెక్కించుకున్న కేసీఆర్ ఇప్పుడు నిజంగానే ఒంటరి అవుతున్నారు. రాజకీయ మిత్రులే లేకుండా పోయారు. అందరూ కారు దిగేస్తున్నారు. 10 ఏళ్లలోనే ఎందుకిలా గులాబీ రాజకీయం తలకిందులైంది? కేసీఆర్ ఎందుకు ఒంటరి అవుతున్నారు? నమ్ముకున్న వాళ్లే గుడ్ బై చెప్పేస్తున్నారా? ఓటరి అనుకున్న వారే దూరం అవుతున్నారా? ఏమయ్యాయి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు? అంతా స్వయంకృతాపరాధమేనా? గులాబీ దళం ఇక గత చరిత్రేనా? ఎట్లుండే కేసీఆర్ ఎట్లయ్యారు? ఆయన రాజకీయం దగ్గర నుంచి చూసిన వాళ్లంతా ఇప్పుడు ఇదే అనుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరినీ కలవలేదు, ఎవ్వరికీ అపాయింట్మెంట్ లేదు. చివరికి ఎమ్మెల్యేలు మంత్రులకు దర్శన భాగ్యం కరువాయే. సారు మనసులో ఏముందో తెలుసుకోవటం ఒక దశలో పెద్ద పజిల్ అన్నమాట. కాలం మారింది. కేసీఆర్ ఓడిపోయారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తన చుట్టూ ఉన్న వారిని, తన మనుషులు అనుకున్న వారికి సారు స్వయంగా ఫోన్ చేస్తున్నా వారు ఫోన్లు ఎత్తడం లేదు. ఇంతలో ఎంత మార్పు! కానీ ఇదే రాజకీయం, ఇదే జీవితం. ఈ సత్యం కేసీఆర్ కు ఇప్పుడు బోధపడిందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తన కోటరి, తన మాట జవదాటరు అనుకున్న వారే కేసీఆర్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక మీరు చాలు, మీ దోస్తానా చాలు అనుకుంటున్నారట. అందుకు నిదర్శనంగా చాలా మంది కారు దిగేశారు కూడా. నిజానికి ఏదైనా పార్టీ అధికారం కోల్పోతే సాధారణంగానే నేతలు తమ దారి తాము చూసుకుంటారు. కానీ బీఆర్ఎస్ లో మాత్రం కథ మరోలా ఉంది. కారులో ప్రయాణం ఇక చాలు అనుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఇది ఎటువైపు దారి తీస్తుందన్నది కీలకంగా మారింది. తప్పులేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించుకు, విలువ లేని చోట అడుగు పెట్టుకు. ఇదో పాత సామెత. ఇప్పుడు గులాబీ లీడర్లు దీన్నే ఫాలో అవుతున్నారు. ఎందుకొచ్చిన దోస్తానా అంటూ తమ దారి తాము చూసుకుంటున్నారు. ఎందుకు కారణం? నమ్మకం అపనమ్మకం మధ్య జరిగిన రాజకీయ సంఘర్షణే. ఇప్పుడు తెలంగాణలో కీలకంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హితులు, సన్నిహితుల మాటల్ని విన్నారన్న ప్రచారం జరుగుతోంది కదా. ఇలా ట్యాపింగ్ లో ఇరుక్కుపోయిన వారు ఇక చాలు ఈ ప్రయాణం అనుకుంటున్నారట. నమ్మకం లేని చోట తాము ఉండలేం మహాప్రభో అంటున్నారట. ఈ రోజుల్లో ఆశించకుండా పనిచేసేవారు చాలా అరుదు. రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఈ సూత్రం వర్కౌట్ అవుతుంటుంది. అలా చుట్టూ చేరిన వారు అవమానాలకు గురయ్యారా, నిఘా బారిన పడ్డారా, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిందనుకున్నారో ఏమో కానీ కేసీఆర్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. కేసీఆర్, కేటీఆర్ కు సన్నిహితంగా మెలిగిన వారే ఇప్పుడు మీరొద్దంటే వద్దు అనుకుంటున్నారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీనియర్ నేత కేకే, ఆమె కుమార్తె విజయలక్ష్మి కాంగ్రెస్ లోకి మళ్లీ టచ్ లోకి వచ్చారు. కేకేకు స్వయంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడం లేదన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతోంది. అంతెందుకు, కేసీఆర్ చాలా దగ్గర ఫ్రెండ్ మదన్ రెడ్డి కూడా ఇక గులాబీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. కేసీఆర్ సొంత జిల్లా, పైగా బెస్ట్ ఫ్రెండ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ ను మదన్ రెడ్డికి బదులుగా సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చారు. దీంతో ఆయన అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగి ఉత్తగిస్తున్నారట. కారు దిగే ఆలోచనలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలైతే చాలా మందే ఉన్నారు.
ఇక ప్రస్తుతం కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ చాలా మంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల మీద భేటీ అయ్యారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. గత సీఎం దర్శనమే కరువైన సందర్భాలున్నాయి. ప్రస్తుతం సీఎం అందరికీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, అందరి అభిప్రాయాలు వింటున్నారు. అదే వ్యత్యాసం. అందుకే కేసీఆర్ కు ఈ పరిస్థితి అంటున్నారు. గేట్లు తెరవకముందే పరిస్థితి ఎలా ఉంటే గేట్లు తెరిస్తే ఇక సీన్ ఏంటన్నది కూడా కీలకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే చెబుతున్నారు. 20 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం చూస్తుంటే కేసీఆర్ పై వాళ్ళు ఎంత అపనమ్మకంతో ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాయి. 100వ రోజు మొదలుపెట్టిన 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన ఈ 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టిన. ఒకసారి రాజకీయ అలజడి సృష్టించాలని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి 100 రోజులు ఓపిక పట్టిండు. 100 రోజుల తర్వాత ఒక్క గేటు తెరిచిండు. ఒక్క గేటుకే ఇంత అతలాకుతలమవుతారు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు. మరి మా ముఖ్యమంత్రి కనుక 4-5 గేట్లు తెరిచిననుకో ఈ ఎలక్షన్లో వాళ్ళకి నిలబడే వ్యక్తులు కూడా దొరకరు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటా ప్రజాస్వామ్యం బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డాం కాబట్టి 100 రోజులు మేము ఓపిక పట్టినాం. మాకు సంపూర్ణ మెజార్టీ ఉంది. అందరు ఎమ్మెల్యేలు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి గడీల పాలన వద్దు, ఏదైతే ప్రగతి భవన్కు కంచె బద్దలు కొట్టినాడే మా అందరికి స్వేచ్ఛ వచ్చిందని చెప్పి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును చూసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితుల మీద ఆలోచన చేసి సర్వేలు క్షుణ్ణంగా ఆలోచన చేసి ఆ రకంగా ముందుకు పోతుంది కాబట్టి ఈ పరిపాలన నచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని పార్టీలో చేరుతున్నారు. కేసీఆర్ ఒంటరి అవుతుండడానికి చాలా కారణాలున్నాయి. అందులో స్వయం కృతాపరాధాలే ఎక్కువన్న టాక్ గులాబీ దళంలోనే వినిపిస్తుంది. తమది సన్నాసుల మఠం కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని లెక్కలేనన్ని సార్లు చెప్పారు కేసీఆర్. రాజకీయ పార్టీ రాజకీయం తప్ప ఇంకేం చేస్తుందని ఎదురు కూడా ప్రశ్నించారు. అయితే ఆ రాజకీయం డోసే కాస్త ఎక్కువై అదే ఇప్పుడు రివర్స్ అవుతుందన్న చర్చ కూడా ఉంది.